Hello students, welcome to Chem Tactics. Today's topic is calculation of SOP and SRP, that is standard oxidation potential and standard reduction potential. Explanation of standard hydrogen electrode or normal hydrogen electrode. With that, I am going to add few problems, calculation with the logarithms and anti-logarithms. Let's enter into the topic. లాస్ట్ క్లాస్కి ఈ క్లాస్ కంటిన్యూయేషన్. ఒకవేళ మీరు లాస్ట్ క్లాస్ కన్నా వినకపోతే వెళ్ళి ఒకసారి విని మళ్ళీ ఇది కంటిన్యూ చేయండి. అదర్వైజ్ అర్థం కాకపోవచ్చు మేబీ, ఎందుకంటే కంటిన్యూయేషన్ కాబట్టి. అక్కడ హాఫ్ రియాక్షన్, యానోడ్ హాఫ్ రియాక్షన్, క్యాథోడ్ హాఫ్ రియాక్షన్ తీసుకున్నాం. యానోడ్గా జింక్ని తీసుకున్నాం. జింక్ అనేది యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరిగితే మనకి లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి జరిగి ఆక్సిడేషన్ పొటెన్షియల్ అనేది ఫామ్ అవుతుంది. ఆక్సిడేషన్ ఇది హాఫ్ సెల్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అనమాట. సో మనము స్టాండర్డ్ కండిషన్స్లో కనుక తీసుకున్నట్టయితే, స్టాండర్డ్ కండిషన్స్ అంటే 25 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్, 1 అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అండ్ 1 మోలార్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్. సో ఈ హాఫ్ సెల్ని ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఏ ఆల్ఫాబెట్తో రిప్రజెంట్ చేసుకుంటామా? ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ క్లాస్లో డెఫినేషన్ చెప్పాను. ఈ నాట్తో ఈ నాట్ వాల్యూ, ఈ నాట్ సెల్ అంటాము. ఈ హాఫ్ సెల్ని ఇక్కడ రిప్రజెంటేషన్ చేసుకుంటున్నాం. ఇక్కడ Zn అనేది ఏమిగా కన్వర్ట్ అయిందన్న Zn+2గా కన్వర్ట్ అయింది. సో Zn అనేది Zn+2గా కన్వర్ట్ అయింది అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది కదా, దాన్ని మనము SOP అని చెప్పేసి అంటాం, స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ హాఫ్ రియాక్షన్ క్యాథోడ్ దగ్గర. క్యాథోడ్ దగ్గర ఏ ఫినామినన్ జరుగుతుంది, ఏ ప్రాసెస్ జరుగుతుంది? రిడక్షన్. రిడక్షన్ అంటే ఏం జరగాలి మనకి? గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ Cu+2 అయాన్స్ అనేటివి 2 ఎలక్ట్రాన్స్ని తీసుకొని Cuగా కన్వర్ట్ అవుతున్నాయి. సేమ్ ఈ నాట్ సెల్ రిప్రజెంటేషన్, ఈ నాట్ Cu+2 అయాన్స్ 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని ఎలా కన్వర్ట్ అవుతున్నాయి నాన్న? Cuగా కన్వర్ట్ అవుతున్నాయి. దీన్ని ఏమంటున్నాం మనము? SRP అని చెప్పేసి అంటున్నాం. SRP స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్. ఈ వర్డ్స్ రెండు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జరుగుతున్న కెమికల్ రియాక్షన్ బట్టి మనము హాఫ్ సెల్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ ని రిప్రజెంట్ చేసుకున్నాం. ఈ 2 ఈక్వేషన్స్ ని కనుక యాడ్ చేసినట్టయితే 2 ఎలక్ట్రాన్స్ కి అలాగే 2 ఎలక్ట్రాన్స్ కి క్యాన్సిల్ అయిపోయి నెట్ రియాక్షన్ వచ్చేసి Zn plus Cu+2 gives rise to Zn+2 Cu అనేది వస్తుంది. సో ఈ రియాక్షన్ లో, ఐ మీన్ ఈ ఎలక్ట్రోలైటిక్ ఎలక్ట్రోకెమికల్ సెల్ రియాక్షన్ లో మనకి N వాల్యూ, N ఫ్యాక్టర్ అంటాము, లేదు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రియాక్షన్ అంటాము. ఇక్కడే కనపడుతున్నాయి కదా నాన్న, Ne2. దెన్ ఇప్పుడు జనరల్ ఎగ్జాంపుల్ తీసుకొని మనము క్యాల్కులేషన్ స్టార్ట్ చేద్దాం పదండి. ఇక్కడ రియాక్షన్ కోఎఫిషియంట్ ని క్యాల్కులేట్ చేశాను. రియాక్షన్ కోఎఫిషియంట్ ని Q అనే ఆల్ఫాబెట్ తో రిప్రజెంట్ చేసుకుంటాం. రియాక్షన్ కోఎఫిషియంట్ అంటే ద రేషియో ఆఫ్ రియాక్టెంట్ మాలిక్యూల్ విత్ రెస్పెక్ట్ టు ప్రొడక్ట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ రియాక్షన్ కోఎఫిషియంట్. సో డేనియల్ సెల్ కి రియాక్షన్ కోఎఫిషియంట్ తీసుకున్నట్టయితే కనుక Zn+2 divided by Cu+2. సో టోటల్ నెట్ సెల్ రిప్రజెంటేషన్ చూసుకొని తర్వాత జనరల్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఇప్పుడు మనము ఈ నాట్ సెల్ వాల్యూ కనుక క్యాల్కులేట్ చేయాలి అంటే, రిమెంబర్ ఈ నాట్ సెల్ టోటల్ డేనియల్ సెల్ యొక్క ఈ నాట్ సెల్ వాల్యూ క్యాల్కులేట్ చేయాలి అంటే SOP అనేది ఎక్కడ వస్తుందనా? యానోడ్ దగ్గర. SOP యానోడ్ ప్లస్ SRP at cathode. Standard oxidation potential at anode plus standard oxidation potential at cathode గన తీసుకున్నట్టయితే మనకి E0 సెల్ వాల్యూ అనేది వస్తుంది. ఆల్రెడీ సెల్ రిప్రజెంటేషన్ మనం చేసుకున్నాం కాబట్టి
దాన్ని ఈ విధంగా మనము రిప్రజెంటేషన్ డైరెక్ట్ గా రాసేసుకున్నాం. ఈ నాట్ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ నాట్ యానోడిక్ హాఫ్ రియాక్షన్ ఏమన్నా Zn అనేది Zn+2 గా కన్వర్ట్ అవుతుంది. అందుకే నేను ఇక్కడ ఈ సఫిక్స్ లో Zn/Zn2+ గా రాసుకున్నాను. ప్లస్ ఈ నాట్ కన్నా తీసుకున్నట్టయితే క్యాథోడ్ దగ్గర జరిగిన హాఫ్ రియాక్షన్ తీసుకున్నట్టయితే Cu+2 అనేది Cu గా కన్వర్ట్ అవుతుంది. ఇది రియాక్షన్. ఈ నాట్ Zn/Zn+2 ప్లస్ ఈ నాట్ Cu+2/Cu అనేది మనము టోటల్ ఈ నాట్ సెల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి స్టాండర్డ్ ఫార్ములా. ఈ ఫార్ములాని మళ్ళీ మనము మనకి ఇచ్చిన డేటా ప్రకారము చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసి కూడా నేను మీకు ఫార్ములాస్ అనేటివి చెప్పి తర్వాత ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇప్పుడు సెల్ పొటెన్షియల్. Cell potential is nothing but it is developed due to difference in electrode potential between the two half cells. మనం యానోడిక్ హాఫ్ సెల్ అండ్ క్యాథోడిక్ హాఫ్ సెల్ తీసుకుంటున్నాం కదా. ఈ యానోడిక్ హాఫ్ సెల్ దగ్గర అలాగే క్యాథోడిక్ హాఫ్ సెల్ దగ్గర డెవలప్ అవుతున్న ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేదే మనకి సెల్ పొటెన్షియల్. జనరల్ ఎగ్జాంపుల్ అన్నాను కదా. సో ఇక్కడ ఏ అనే దాన్ని తీసుకున్నాను. ఏ అనే ఎలక్ట్రోడ్. ఏ అనే ఎలక్ట్రోడ్ దగ్గర జరుగుతున్న రియాక్షన్, యానోడ్ దగ్గర జరుగుతున్న రియాక్షన్ ఏ అనేది A+2 గా ఫామ్ అవుతూ 2 ఎలక్ట్రాన్స్ ని లాస్ చేసుకుంటుంది. సో SOP ఫర్ దిస్ రియాక్షన్ హాఫ్ రియాక్షన్ ఇస్ E0. ఏ అనేది ఎలా కన్వర్ట్ అవుతుందన్నా A+2 గా కన్వర్ట్ అవుతుంది. దీనికి అవసరమైన ఎలక్ట్రాన్ వోల్ట్స్ వచ్చేసి మనకి X వోల్ట్స్. ఎటు సైడ్ ఉంది యానోడ్? లెఫ్ట్ సైడ్ ఉంది అనమాట. నెక్స్ట్ ఆపోజిట్. థర్మోడైనమికల్లీ తీసుకున్నప్పుడు మనకి ఆపోజిట్. ఇప్పుడు మళ్ళీ మనకి A+2 అనేది క్యాథోడ్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ని తీసుకొని ఏగా కన్వర్ట్ అవుతుంది. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్. సో ఈ హాఫ్ సెల్ రిప్రజెంటేషన్ కనుక తీసుకున్నట్టయితే E0 A+2 అనేది ఏగా కన్వర్ట్ అవుతుంది. సో హియర్ నెగటివ్ ఆఫ్ దిస్ X వోల్ట్స్ అంటే -X వోల్ట్స్ అనేది తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రియాక్షన్ ప్రకారము మనం ఈ టూ ఈక్వేషన్స్ ని బేస్ చేసుకొని ఏం చెప్పొచ్చు? స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఈజ్ నెగటివ్ ఆఫ్ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్. SOP అనేది -SRP. సో ఇలాంటి ఎగ్జాంపుల్సే తీసుకొని నేను స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ని అలాగే ఫార్ములాస్ ని దాంతో పాటు గివ్స్ ఫ్రీ ఎనర్జీని అండ్ దెన్ రియాక్షన్ కోఎఫిషియంట్ ని అన్ని కూడా జనరల్ ఎగ్జాంపుల్స్ తో చెప్తాను. అదే వాల్యూస్ తీసుకొని మీరు డేనియల్ సెల్ కి క్యాల్కులేట్ చేయడానికి ట్రై చేయండి. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైంది కదా నాన్న? దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ నేనేం చేస్తున్నాను అంటే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ E0 సెల్ వాల్యూ ఏం చెప్పుకున్నామా? SOP at anode plus SRP at cathode. అట్ ద సేమ్ టైం ఇంతకు ముందని ఒక ప్రీవియస్ ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాం. ఆ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం ఏం మాట్లాడాము అంటే SOP ఈజ్ నెగటివ్ ఆఫ్ ఇట్స్ SRP అన్నాం కదా. ఇఫ్ ఇన్ కేస్ వాడు మనకిచ్చిన డేటా సెల్ రిప్రజెంటేషన్ ప్రకారం ఇక్కడ దాని యొక్క రిడక్షన్ పొటెన్షియల్ అనేది SRP అనేది క్యాథోడ్ యొక్క SRP అనేది ఇస్ అ నెగటివ్ ఆఫ్ ఇట్స్ SOP అనేది కూడా వస్తుంది కదా సేమ్ టైం. అప్పుడు ఫార్ములా మనకి ఎలా చేంజ్ అవుతుందో చూడండి. SOP అట్ యానోడ్, ఇక్కడ SOP అట్ క్యాథోడ్. ఎందుకు అంటే SRP ఆఫ్ క్యాథోడ్ ఈజ్ నెగటివ్ ఆఫ్ ఇట్స్ SOP అనేది చెప్పుకున్నాం ఇందాక. సో అప్పుడు మనకి ఫార్ములా అనేది చేంజ్ అవుతుంది. సేమ్ అలాగే ఇక్కడ యానోడ్ కూడా రిప్రజెంట్ చేస్తాం. E0 సెల్ ఈజ్ ఈక్వల్స్ టు SRP క్యాథోడ్ మైనస్ SOP అట్ యానోడ్. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి.
నీట్గా నేర్చుకోవాలి. బట్ నార్మల్ కండిషన్లో తీసుకున్నట్టయితే కనుక మనకి ఈ నాట్ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆక్సిడేషన్ పొటెన్షియల్ అట్ యానోడ్ ప్లస్ రిడక్షన్ పొటెన్షియల్ అట్ క్యాథోడ్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. అగైన్ ఇక్కడ నేను ఒకసారి సెల్ రిప్రజెంటేషన్, డేనియల్ సెల్ రిప్రజెంటేషన్ అనేది ఇచ్చాను. డేనియల్ సెల్ రిప్రజెంటేషన్ ఏమి Zn/Zn+2 /Cu+2/C. ఇప్పుడు జనరల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. A/A+3 B+2/B. యానోడ్ దగ్గర 0.01 మోలార్ కాన్సంట్రేషన్ సొల్యూషన్ అనేది ఉంది. క్యాథోడ్ దగ్గర 0.1 మోలార్ సొల్యూషన్ కాన్సంట్రేషన్ అనేది ఉంది. ఇక్కడ ఇంకొక డేటా ఇచ్చున్నాను. ఈ నాట్ ఏ అనేది A+3గా కన్వర్ట్ అవుతుంది. ఏ అనేది A+3గా కన్వర్ట్ అవుతుంది అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి జరుగుతున్నాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్, ఎంత ఛార్జ్ వేసుకుంటామో అన్ని ఎలక్ట్రాన్స్. ఎన్ని ఎలక్ట్రాన్స్? ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది. సో 4 volts ఎనర్జీ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ హాఫ్ రియాక్షన్ తీసుకున్నట్టయితే బి అనేది B+2గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతున్నాయి. ఇది 1 volt ఎనర్జీ అన్నమాట. సో ఏ అనేది A+3 అంటే ఆక్సిడేషన్ ఇక్కడ జరుగుతున్నది. ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ హాఫ్ రియాక్షన్ కనుక తీసుకున్నట్టయితే గన సో బి అనేది B+2గా కన్వర్ట్ అవుతుంది కూడా కాబట్టి సో రైట్ ఇక్కడ కూడా మనకి ఆక్సిడేషన్ జరుగుతుంది. దీని నుంచినే నేను క్యాల్కులేషన్ అనేది సేమ్ ఎగ్జాంపుల్ నుంచినే స్టార్ట్ చేస్తాను. సో వాడు ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ సెల్ పొటెన్షియల్ ఫ్రమ్ ద అబౌవ్ డేటా. సో ఇచ్చిన డేటా నుంచి ఏం క్యాల్కులేట్ చేయమంటున్నాడు? సెల్ పొటెన్షియల్ ని క్యాల్కులేట్ చేయమంటున్నాడు. సో మనకు తెలిసిన ఫార్ములా ఈ నాట్ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు SOP యానోడ్ ప్లస్ SRP క్యాథోడ్. బట్ ఇక్కడ ఇచ్చిన కండిషన్ అనేది వేరేనా. సో దాన్ని బేస్ చేసుకున్నాము అనుకో మనకి హాఫ్ సెల్ అట్ యానోడ్ A/A+3, హాఫ్ సెట్ అట్ క్యాథోడ్ B అనేది B+2గా కన్వర్ట్ అవుతుంది. బట్ ఈ 2 కేసెస్లో ఏం జరుగుతుందని చెప్పాను? ఆక్సిడేషన్ జరుగుతుంది. కాబట్టి మనకి ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ ఈజ్ నెగటివ్ ఆఫ్ SOP. సో అంటే ఇక్కడ ఫార్ములా చేంజ్ అవుతాను చూడండి నాన్న. సారీ అది క్లమ్జీగా ఉందేమో, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. SRP ఆఫ్ క్యాథోడ్ అనేది ఏమవుతుంది అంటే నెగటివ్ ఆఫ్ SOP అవుతుంది. ఎందుకు అంటే బోత్ ద కేసెస్ ఆక్సిడేషన్ జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు ఫార్ములా మనము దీన్ని యూజ్ చేసుకుంటాం నాన్న. దీన్ని యూజ్ చేసుకుంటాం. ఈ నాట్ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు SOP అట్ యానోడ్. ఎందుకంటే ఏ అనేది A+3గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి మైనస్ ఎందుకు అంటే SRP అనేది నెగటివ్ ఆఫ్ SOP అట్ క్యాథోడ్ కాబట్టి మైనస్ SOP అట్ క్యాథోడ్. ఎందుకు అంటే క్యాథోడ్ దగ్గర కూడా మనకి ఇక్కడ ఆక్సిడేషన్ B అనేది B+2గా కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు యానోడ్ హాఫ్ రియాక్షన్ వాల్యూ ఎంత? 4 volts. మైనస్ ఈ ఫార్ములాని మనం తీసుకోవాల్సింది. సో మైనస్ 1 volt. సో ఇక్కడ మనకి టోటల్ సెల్ పొటెన్షియల్ ఎంత అంటే 3 volts నాన్న. దెన్ నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాము పదండి. ఇక్కడ నెట్ సెల్ రియాక్షన్ ని రాసుకుంటున్నాం. అంటే ఇందాక మనం డేనియల్ సెల్ కి నెట్ సెల్ రియాక్షన్ రాసాం కదా, అలాగా ఇక్కడ కూడా మనము నెట్ సెల్ రియాక్షన్ యానోడ్ దగ్గర జరుగుతున్న సెల్ రిప్రజెంటేషన్ ని బేస్ చేసుకొని యానోడ్ దగ్గర జరుగుతున్న హాఫ్ రియాక్షన్ తీసుకున్నట్టయితే ఆక్సిడేషన్ జరుగుతుంది అని చెప్పించాడు. ఏ అనేది A+3గా కన్వర్ట్ అవుతుంది. +3 కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అవుతున్నాయి? ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్. దీన్ని నేను ఈక్వేషన్ 1 అని అనుకుంటున్నాను. దెన్ ఈక్వేషన్ అట్ సెకండ్ హాఫ్ రియాక్షన్ దట్ ఈస్ క్యాథోడ్. క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుందన్నా రిడక్షన్ అనేది జరుగుతుంది. రిడక్షన్ అంటే ఏమని అర్థం? గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. B+2 అనేది Bగా కన్వర్ట్ అవ్వాలి అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అవసరం అవుతాయి? 2 ఎలక్ట్రాన్స్. సో దీన్ని నేను ఈక్వేషన్ 2 అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ నెట్ సెల్ రియాక్షన్ రాయాలి అంటే ఫస్ట్ మనము ఎలక్ట్రాన్స్ ని ఈక్వలైజ్ చేసుకోవాలి. ఈ యానోడిక్ హాఫ్ రియాక్షన్ లో ఏమో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, క్యాథోడిక్ హాఫ్ రియాక్షన్ లో ఏమో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను
యానోడిక్ హాఫ్ రియాక్షన్ ని 2 తో మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాను, క్యాథోడిక్ హాఫ్ రియాక్షన్ ని 3 తో మల్టిప్లికేషన్ చేసుకొని ఓవరాల్ అడిషన్ రియాక్షన్ ని రాసుకుంటున్నాను చూడండి నాన్న. సో 2 into A 2A and then 2 into A 2A రాసుకున్నాను. తర్వాత ఇక్కడ సెకండ్ రియాక్షన్ రాసుకోవాలి కదా నాన్న. 3 into B plus 2 3B plus 2 and then 3 2s are 6 electrons gives rise to 2 into A plus 3. So 2A plus 3 and 2 into B, sorry 3 into B 3B. ఇక్కడ కూడా 3 2s are 6 electrons. ఇప్పుడు మనకి ఈ 6 electrons క్యాన్సిల్ అయిపోతాయి. అయిపోయినప్పుడు నెట్ రియాక్షన్ తీసుకున్నట్టయితే 2A plus 3B plus 2 gives rise to 2A3 plus 3B. సో ఇది నెట్ సెల్ రియాక్షన్. ఇలాగా నెట్ సెల్ రియాక్షన్ ని కూడా మనం రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ కాకపోతే మనం రిక్వైర్డ్ నెంబర్ ని తీసుకొని మల్టిప్లికేషన్ చేసుకొని చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ ప్రాబ్లం ఈజ్ ఫైండ్ రియాక్షన్ కోఎఫిషియంట్. అక్కడ డేటా ఇచ్చాడు ఏమని, సో యానోడిక్ దగ్గర మనకి ఇంతకు ముందు రియాక్షన్ కోఎఫిషియంట్ ని Q తో రిప్రజెంట్ చేసుకున్నాము అని చెప్పాను. ఇట్ ఈస్ ఏ రేషియో ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ అండ్ ప్రొడక్ట్స్ అని చెప్పేసాను. సో ఇప్పుడు రియాక్టెంట్ మాలిక్యూల్ A+3. సో ఓవరాల్ రియాక్షన్ వచ్చినప్పుడు మనకి 2A+3 వచ్చింది కదా, అందుకని ఈ 2 ని పవర్ లో వేసుకుంటాం. అలాగే నెట్ రియాక్షన్ రాసుకున్నప్పుడు 3B+2 వచ్చింది కాబట్టి పవర్ లో +3 ఈ B+2 పవర్ ఆఫ్ 3 అనేది రాసుకున్నాం. కాన్సంట్రేషన్ యానోడిక్ దగ్గర ఎంత కాన్సంట్రేషన్ ఉంది, 0.01 మోలార్ అని వాడే ఇచ్చాడు, హోల్ పవర్ స్క్వేర్. అండ్ క్యాథోడ్ దగ్గర కాన్సంట్రేషన్ 0.1 హోల్ పవర్ క్యూబ్. సో దీన్ని క్యాల్కులేట్ చేసుకున్నట్టయితే మనకి రియాక్షన్ కోఎఫిషియంట్ ఎంత వస్తుంది అంటే 0.1. సో ఈ నెట్ రియాక్షన్ లో మనకి n ఫ్యాక్టర్ వాల్యూ లేదు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ రియాక్షన్ ఎన్ని వచ్చాయమ్మా, 6 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు మనము గిబ్స్ ఫ్రీ ఎనర్జీని క్యాల్కులేట్ చేయాలి. గిబ్స్ ఫ్రీ ఎనర్జీని క్యాల్కులేట్ చేయాలి అంటే సో రిలేషన్ బిట్వీన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అండ్ E అనేది సెల్ పొటెన్షియల్, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ని చూద్దాం, డెల్టా జీ. సో డెల్టా జీ అనేది ఏమి అంటే గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. డెల్టా జీ అయినా రిప్రజెంట్ చేసుకోవచ్చు, లేదు డెల్టా జీ నాట్ అని అయినా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో డెల్టా జీ ఈజ్ ఈక్వల్స్ టు -NFE. సో ఇక్కడ n అంటే మనకి తెలిసిన n ఫ్యాక్టర్ లేదు, వాలెన్సీ ఫ్యాక్టర్ లేదు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రియాక్షన్. F అంటే ఫారడే కాన్స్టెంట్. ఫారడే కాన్స్టెంట్ క్యాల్కులేషన్ కూడా నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. ఈ 96,500 అనేది ఎలా వస్తుందో కూడా ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను, ఒకసారి వెళ్ళి ఆ క్లాసెస్ వినండి. దెన్ సెల్ పొటెన్షియల్. సెల్ పొటెన్షియల్ అనేది ఇందాక క్యాల్కులేట్ చేశాం కదా నాన్న. ఇప్పుడు మన దగ్గర n వాల్యూ ఉంది, ఎంత 6 ఎలక్ట్రాన్స్, F వాల్యూ కాన్స్టెంట్ 96,500 కూలమ్స్ అండ్ సెల్ పొటెన్షియల్ వాల్యూని కూడా క్యాల్కులేట్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఫార్ములాలో మనము వాల్యూస్ ని కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి గిబ్స్ ఎనర్జీ చేంజ్ లేదా గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అనేది క్యాల్కులేట్ చేసుకోవచ్చు. చేద్దామా? హియర్ ఇట్ ఈస్. సో ఇక్కడ మనం క్యాల్కులేషన్ చేస్తున్నాము. డేటా కూడా వాడు ఇచ్చాడు చూడండి, డేటా ఇచ్చాడు, హాఫ్ రియాక్షన్ ఇచ్చాడు. A అనేది A+2 గా కన్వర్ట్ అవుతుందంట 2 ఎలక్ట్రాన్స్ ని రిలీజ్ చేసి. సో ఇక్కడ ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు, 3 volts అని చెప్పేసి ఇచ్చాడు. ఏది కనుక్కోమన్నాడు, డెల్టా జీ నాట్. ఫార్ములా తెలుసు కదా మనకి, డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు -NFE నాట్. సో ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, n వాల్యూ ఎంత 2, F అంటే ఫారడే కాన్స్టెంట్ ఎంత 96,500. అలాగే ఈ నాట్ వాల్యూ ఎన్ని వోల్ట్స్ మనకి 3 volts. కాబట్టి 2 into 96,500 into 3 volts కన్నా వేసుకున్నట్టయితే డెల్టా జీ నాట్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనము డెల్టా జీ నాట్ వాల్యూని వాడిచ్చిన డేటాకి క్యాల్కులేట్ చేసాం. అలాగే ఇంకొక ప్రాబ్లం కూడా చూద్దాము, ఇంకా క్లియర్ గా అర్థం అవడానికి చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం పదండి. సో నెక్స్ట్ హాఫ్ రియాక్షన్. ఇక్కడ మనం నెట్ సెల్ రియాక్షన్ రాసుకున్నాం కదా ఇందాక, అదే రియాక్షన్ 2B3 ప్లస్ గివ్స్ రైజ్ టు 3A+2 2B అనేది రాసుకున్నాం. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని నాన్న, రియాక్షన్ కోఎఫిషియంట్ రాసినప్పుడు అక్కడ రాసాను n = 6 ఎలక్ట్రాన్స్ అని. సో ఇక్కడ చూడండి వాడు ఇచ్చిన రియాక్షన్ ఒకటి, ఇచ్చిన డేటా ఈ నాట్ హాఫ్ సెల్ చూడండి, ఈ నాట్ యానోడిక్ హాఫ్ సెల్ ఏమిస్తున్నాడు, A అనేది A+2 గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మా, ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. దెన్
నెక్స్ట్ క్యాథోడిక్ హాఫ్ రియాక్షన్ తీసుకుని బి అనేది B+3 గా కన్వర్ట్ అవుతుందంట. అంటే అగైన్ ఇక్కడ మనకి ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ రిడక్షన్ ఆక్సిడేషన్ జరుగుతుంది. అంటే ఏం తీసుకోవాలా? SRP ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ ఆఫ్ SOP, అంటే -SOP అనేది తీసుకోవాలా. సో మనకి తెలుసు డెల్టా Z0 ఈజ్ ఈక్వల్స్ టు -NFE. డెల్టా దీన్ని క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి ఫార్ములా అనేది రాసుకున్నాం. -NFE. N వాల్యూ ఎంత? 6 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఇచ్చేసాడు. అండ్ దెన్ F వాల్యూ 96,500. ఈ వాల్యూని క్యాల్కులేట్ చేసుకోవాలి. ఎందుకు క్యాల్కులేట్ చేసుకోవాలి అంటే వాడు డేటాలో 2 ఆక్సిడేషన్ అని ఇచ్చాడు. క్యాథోడిక్ హాఫ్ రియాక్షన్, యానోడిక్ హాఫ్ రియాక్షన్ 2 కూడా మనకి ఆక్సిడేషన్ అని ఇచ్చాడు కాబట్టి 2 ఆక్సిడేషన్ అని ఇచ్చినాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ వాల్యూని క్యాల్కులేట్ చేసుకోవాలి. ఈ వాల్యూని క్యాల్కులేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఏమవుతుంది? సో అగైన్ మనం యూజ్ చేస్తున్నది హాఫ్ రియాక్షన్ 2 ఆక్సిడేషనే కాబట్టి ఇక్కడ మనము ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం నాన్న. ఈ నాట్ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు SOP యానోడ్ మైనస్ SOP క్యాథోడ్. సో మనకి -1 6 - 1 అనేది వస్తుంది. ఇక్కడ 1 ఇచ్చాడు కాబట్టి సో వాల్యూ ఎంత వస్తుంది? ఈ వాల్యూ 5 volts. సో ఇప్పుడు డెల్టా Z0 ఈజ్ ఈక్వల్స్ టు -NFE లో ఈ వాల్యూస్ 3, N వాల్యూ 6, F వాల్యూ 96,500. ఈ వాల్యూని క్యాల్కులేట్ చేసుకున్నాం 5 వచ్చింది. సో అలాగా మనము డెల్టా Z వాల్యూని క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని ఫార్ములాని మనం రాసుకుంటూ వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. దెన్ ఇప్పుడు స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ దీన్ని నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అని కూడా అంటాము. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనేది IPEకి ఇస్తాడు, MSETకి ఇస్తాడు. దాంతో పాటు మనకి నీట్ మెయిన్స్ కూడా కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతాం కదా. క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే IPEలో తీసుకున్నట్టయితే కన్నా డ్రా ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటాడు. లేదు దాని యొక్క రియాక్షన్ ని రాయమంటాడు. వాట్ ఈస్ ద హాఫ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటాము. సో అలాగే యానోడ్ గా యాక్ట్ చేసినప్పుడు షీ అనేది యానోడ్ గా యాక్ట్ చేసినప్పుడు హాఫ్ రియాక్షన్ ని రాయమంటాడు. షీ అనేది క్యాథోడ్ గా యాక్ట్ చేసినప్పుడు హాఫ్ రియాక్షన్ రాయమంటాడు. సో మొత్తానికి మనం ఇప్పుడు ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనము హైడ్రోజన్ గ్యాస్ ని పంపిస్తున్నాం నాన్న. హైడ్రోజన్ గ్యాస్ ని లిబరేట్ చేస్తాము. సో దానికోసం ఒక ప్లాటినం ఫాయిల్ లేదు ప్లాటినం ప్లేట్ నాన్న. ప్లాటినం ప్లేట్ ని ఏం చేస్తాము అంటే ఇక్కడ 1 molar కాన్సన్ట్రేషన్ HCl సొల్యూషన్ లో డిప్ చేస్తాం అనమాట. డిప్ చేసినప్పుడు అక్కడ జరుగుతున్న రియాక్షన్ ఎప్పుడైతే ప్లాటినం ప్లేట్ అనేది మనకి స్టాండర్డ్ కండిషన్స్ అంటే ఏమి at 25 degrees centigrade, 1 atmospheric pressure and 1 molar concentration. ఈ H+ అయాన్స్ ఏం చేస్తాయి అంటే ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకొని H2 గ్యాస్ ని లిబరేట్ చేస్తాయి. సో ఇక్కడ బబుల్స్ రిప్రజెంటేషన్ చేసుకున్నానే. సో ఇది H2 గ్యాస్ అన్నమాట. H2 గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. H2 గ్యాస్ అనేది మనము లిబరేట్ చేస్తున్నాం. సో లిబరేట్ చేసినప్పుడు ఇక్కడ మనకి గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతున్నాయి కదా. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతున్నాయి అంటే సెల్ రిప్రజెంటేషన్ ఎలా గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే రిడక్షన్ జరుగుతుంది. రిడక్షన్ జరిగినా కూడా నెట్ రిజల్టెంట్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎంత అంటే 0 నాన్న. ఈనాట్ వాల్యూ ఎంత అంటే 0. అందుకే దీన్ని రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ గా యూజ్ చేస్తారు. సో దీన్ని మనము వాల్యూ 0 కాబట్టి రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ గా యూజ్ చేస్తాం. సెల్ రిప్రజెంటేషన్ గా తీసుకున్నాము అనుకో ప్లాటినం H+ 1 molar కాన్సన్ట్రేషన్ ఏంగా ఎవాల్వ్ అవుతుంది H2 గ్యాస్. అట్ కండిషన్స్ తీసుకున్నట్టయితే స్టాండర్డ్ కండిషన్స్ at 25 degrees centigrade and 1 atmospheric pressure అన్నమాట. ప్రజెంట్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్స్ తో పాటు రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ గా ఇంకా ఏమేమి యూజ్ చేస్తున్నారు అంటే క్విన్ హైడ్రోన్ ఎలక్ట్రోడ్ ని అలాగే క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ని కూడా రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ గా యూజ్ చేస్తున్నారు. ఈ పొటెన్షియల్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ని పొటెన్షియోమీటర్ లో కూడా మనకి రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ గా యూజ్ చేస్తారు. ఒక హాఫ్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ సింగిల్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ ని క్యాల్కులేట్ చేయాలి అంటే దీన్ని రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ గా పెట్టుకొని మనకి ఇంకొక సింగిల్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ ని క్యాల్కులేట్ చేస్తాను.
ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు హెచ్ మనకి ఇది బోత్ రివర్సబుల్, యానోడ్ గాను యాక్ట్ చేస్తుంది, అలాగే క్యాథోడ్ గాను యాక్ట్ చేస్తుంది. తీసుకున్నట్టయితే హాఫ్ H2 ఇక్కడ బ్యాలెన్స్ కోసమేనాను హాఫ్ H2 ఎలక్ట్రాన్స్ ని లాస్ చేసుకొని ఒక ఎలక్ట్రాన్ ని ఏ విధంగా ఫామ్ అవుతుంది H+ గా. సో లాస్ చేసుకుంటుంది కాబట్టి ఏంగా యాక్ట్ చేస్తుంది, యానోడ్ గా యాక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ అదే H+ ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకొని హాఫ్ H2 గా ఫామ్ అవుతుంది, ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటుంది కాబట్టి ఇది ఏ విధంగా ఫామ్ చేస్తుంది మనకి క్యాథోడ్ గా ఫామ్ చేస్తుంది, క్యాథోడ్ గా యాక్ట్ చేస్తుంది. యానోడ్ గా అయినా యాక్ట్ చేస్తుంది, క్యాథోడ్ గా అయినా యాక్ట్ చేస్తుంది. బట్ నెట్ రిజల్టెంట్ పొటెన్షియల్ వాల్యూ, స్టాండర్డ్ హైడ్రోజన్ పొటెన్షియల్ వాల్యూ ఎంత అంటే 0. అందుకే దీన్ని రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ గా యూజ్ చేస్తాము అనేది. ప్రజెంట్ డేస్ లో మనం ఇంకా ఏవి రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ గా యూజ్ చేస్తున్నాము అంటే క్విన్ హైడ్రోను, దాంతో పాటు క్యాలమెల్ ఎలక్ట్రోడ్స్ ని రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ గా యూజ్ చేస్తున్నాం. ఇది స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అన్నా లేదు నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అన్నా రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ అన్నా పొటెన్షియోమీటర్ లో యూజ్ చేస్తాము. అలాగే సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దీన్ని రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ గా యూజ్ చేస్తాము. ఇది స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అన్న. ఇప్పుడు మనము కొన్ని లాగర్థమ్ వాల్యూస్ అలాగే ఈజీగా గుర్తుపెట్టుకోవడం, బేసిక్ ఫార్ములాస్, ఇచ్చిన లాగ్ వాల్యూస్ ని అంటే మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు క్యాలిక్యులేటర్ అలో లేదు కాబట్టి లాగ్ వాల్యూస్ అన్నీ నేర్చుకోవాలా అనేది లేకుండా ఈజీగా ఎలా రిప్రజెంట్ చేసుకొని నేర్చుకున్నామో చూద్దాం. లాగ్ 1 వాల్యూ 0, ఈ వాల్యూస్ ఆల్రెడీ అందరికీ తెలిసిపోయినాను. సో లాగ్ 2 వాల్యూ వచ్చి 0.3. సో లాగ్ 2 వాల్యూని డబల్ చేసినట్టయితే గన మనకి లాగ్ 4 వాల్యూ వస్తుంది. 0.3 ప్లస్ 0.6 సారీ 0.3 ప్లస్ 0.3 0.6 నాన్న గుర్తుపెట్టుకోండి. లాగ్ 2 ని డబల్ చేసినట్టయితే లాగ్ 4 వస్తుంది. అండ్ దెన్ లాగ్ 3 వాల్యూ వచ్చేసి 0.47. సో ఇక్కడ 47 అనేది గుర్తుంటుంది కాబట్టి లాగ్ 5 వాల్యూ మనకి ఎగ్జాక్ట్ గా తీసుకున్నట్టయితే 0.6, దీన్ని అరౌండ్ మనం 7 గా కూడా తీసుకోవచ్చు. సో లాగ్ 5 వాల్యూ 0.7 గా తీసుకుంటున్నాను. నెక్స్ట్ లాగ్ 6 వాల్యూ 7 వచ్చింది కదా నాన్న 7 అని గుర్తుపెట్టుకోవచ్చు. దెన్ మిగతావన్నీ కూడా 5 డిఫరెన్షియేషన్ తో ఉంటాయి. 0.5 డిఫరెన్షియేషన్, 5 అంటే 5 కాదు 0.5. లాగ్ 7 వాల్యూ వచ్చేసి మనకి 0.85, లాగ్ 8 వాల్యూ వచ్చేసి 0.9, అలాగే లాగ్ 9 వాల్యూ వచ్చేసి 0.95, అలాగే లాగ్ 10 వాల్యూ 1. ఇవి వాల్యూస్. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ లో లాగ్ వాల్యూస్ ని ఎలా అప్లై చేసుకోవాలి, ఈ ఫార్ములాస్ ఆల్రెడీ తెలుసుంటాయి నన్ను. లాగ్ ఏ ఇంటూ బి ఉండింది అనుకో, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. లాగ్ ఏ బై బి అనేది కన్నా ఎలా రాసుకుంటాము అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి గా రాసుకుంటాం. అండ్ లాగ్ ఏ పవర్ బి అయితే గన బి లాగ్ ఏ గా రాసుకుంటాం నాన్న. లాగ్ 10 వాల్యూ 1 అని ఇందాకే మాట్లాడుకున్నాం. ఇప్పుడు లాగ్ 8 వాల్యూని క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. దీన్ని ఎలా రాసుకున్నాను అంటే నేను 2 పవర్ 3 గా రాసుకున్నాను. అంటే 2 ఇంటూ 2 4 ఇంటూ 2 8, 4 2 8. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ ఫార్ములా ఇందాక చెప్పుకున్నాం కదా ఏ పవర్ బిని ఎలా రాసుకోవచ్చు నాన్న, బి లాగ్ ఏగా అంటే 3 లాగ్ 2. లాగ్ 2 వాల్యూ ఎంత మనకి 0.3, 3 ఇంటూ 0.3. సో లాగ్ 8 వాల్యూ ఎంత 0.9. ఇక్కడ వచ్చిందమ్మా లాగ్ 8 వాల్యూ మనకి 0.9 అని నేర్చుకున్నామా. ఇప్పుడు సరిపోయిందా. లాగ్ 4 వాల్యూ చూడండి. లాగ్ 4 ని ఎలా రాసుకోవచ్చు, 2 పవర్ 2 గా రాసుకోవచ్చా. సో 2 పవర్ 2 ని ఎలా రాసుకోవచ్చు, 2 లాగ్ 2 గా రాసుకోవచ్చా. దెన్ లాగ్ 2 వాల్యూ ఎంత 0.3 అంటే ఎంత వచ్చిందన్నా మనకి 0.6. అంటే ఇక్కడ చెప్పాలి చూడండి నన్ను, లాగ్ 4 వాల్యూ ఎంత అంటే 0.6. ఈ విధంగానే ఇక చిన్న ట్రిక్ లాగ్ వాల్యూస్ వాడడంలో ఏమని అంటే, ఇఫ్ ఇన్ కేస్ మనకి ప్లస్ వాల్యూస్ గానే ఇచ్చినాడు అనుకో, లాగ్ ఇచ్చినాడు కాదు మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చింది ప్రాబ్లమ్స్ లో అనుకో ప్లస్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 4.3కి యాంటీలాగ్ కనుక్కోవాలి. సో ముందర మనకి ప్లస్ మైనస్ అనేది లేదు కాబట్టి డిఫాల్ట్ గా ప్లస్ గా తీసుకుంటాం. దీన్ని ఎలా రాసుకున్నాను అంటే యాంటీలాగ్ 4 ప్లస్ 0.3 గా రాసుకున్నాం. యాడ్ చేస్తే మనకి 4.3 వస్తుంది కదమ్మా ఇలాగా. సో ఇప్పుడు లాగ్ వాల్యూలో 4 రావాలి అంటే మనం ఏం చేయాలా, 10 to the power of 4 వేసుకుంటామా. అప్పుడు 4 లాగ్ 10 వేసుకున్నట్టయితే 4 వస్తుందా వాల్యూ. దెన్ లాగ్ 0.3 అనేది ఏ లాగ్ వాల్యూ, లాగ్ 2 వాల్యూ ఎంత 0.3. అందుకని ఇక్కడ నేను లాగ్ 2 రాసుకున్నాను. లాగ్ ని కామన్ గా పెట్టుకున్నట్టయితే 2 ఇంటూ 10 to the power of 4 అని చెప్పేసి రాసుకుంటాం. అంటే
లాగ్ యాంటీ లాగ్ ఆఫ్ 4.3 వాల్యూ ఎంత అంటే 2 ఇంటూ 10⁴. అలాగే పెద్ద నెంబర్ కూడా ఒకటి ఇచ్చాను చూడండి నాన్న 37.29. సో దీనికి మనము యాంటీ లాగ్ కనుక్కోవాలి. దీన్ని నేను 37 ప్లస్ 0.29 గా రాసుకున్నాను. 0.29 అంటే దీన్ని మనం 0.3 గా తీసుకోవచ్చా? 0.3 అంటే దేని వాల్యూ? log 2 వాల్యూ. అందుకని ఇక్కడ 10⁻37 330 a పవర్ b గా ఉంది కాబట్టి b log a గా రాసుకుంటాం కదా. అప్పుడు 37 log 10 అంటే 37 వస్తుంది కదమ్మా. దానికోసం 37 ని ఇలా రిప్రజెంట్ చేసుకున్నాను. సో ఇప్పుడు లాగ్ ని కామన్ తీసుకున్నట్టయితే 2 ఇంటూ 10⁻37. సో ఇలాగా తీసుకుంటాము. అట్ ద సేమ్ టైం మైనస్ గన ఇచ్చినట్టయితే మైనస్ ఇస్తే నియర్ బై హోల్ నెంబర్ వేసుకొని దానికి యాడ్ చేసుకోండి నాన్న. సో ఇక్కడ -5.7 నేను ఎలా రాసుకున్నానో చూడండి. యాంటీ లాగ్ -6 ప్లస్ 0.3 సబ్స్ట్రాక్షన్ చేసినట్టయితే -5.7 వస్తుందా మీకు? సో ఎస్, పైన ఏ విధంగా -6 రావాలి అంటే ఏ విధంగా రిప్రజెంట్ చేసుకోవాలి? log 10⁻6. అలాగే 0.3 అనేది దేని వాల్యూ? log 2 వాల్యూ. అందుకే ఇక్కడ log 2 వేసుకున్నాను. లాగ్ ని కామన్ తీసుకున్నట్టయితే 2 ఇంటూ 10⁻6 అనేది వస్తుంది. సో -5.2 వాల్యూ ఎంత అంటే 2 ఇంటూ 10⁻6. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ -9.1. సో 9.1 నియర్ బై హోల్ నెంబర్. నియర్ హోల్ నెంబర్ ఏముంది నాన్న? 10. -10 ప్లస్ 0.9. దీన్ని సబ్స్ట్రాక్షన్ చేస్తే మళ్ళీ మనకి 9.1 వస్తుంది. సో -10 రావాలి అంటే log 10⁻−10 రాసుకోవాలి. 0.9 అనేది మనకి log 8 వాల్యూ ఎంతమా? 0.9. ఇక్కడ log 8 వేసుకుంటున్నాను. log ని కామన్ తీసుకున్నట్టయితే మనకి log 8 ఇంటూ 10⁻−10. సో ఇక్కడ log కి యాంటీ లాగ్ లో ఉన్నది ఇంకోటి. సో యాంటీ లాగ్ వాల్యూ ఎంతమా? -9.1 కి 8 ఇంటూ 10⁻−10. ఇవి నేను మీకు ఇవ్వాలి అనుకున్న లాగ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడంలో ట్రిక్స్. ప్లస్ వాల్యూ ఉంటే గన దాన్ని మనము అడిషన్ వేసుకోండి. మైనస్ వాల్యూ ఉన్నట్టయితే గన నియర్ బై హోల్ నెంబర్ వేసుకొని సబ్స్ట్రాక్షన్ చేసుకోండి. క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా ఉంటుంది. క్యాలిక్యులేటర్ లేకుండానే మీరు 1 to 10 వాల్యూస్ గుర్తుపెట్టుకున్నట్టయితే గన ఈజీగా చేసుకోగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే గన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్, అలాగే ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఎలాంటి పాయింట్స్ అనేటివి గుర్తుపెట్టుకొని బెటర్మెంట్, ఇంప్రూవ్మెంట్ రాస్తున్న స్టూడెంట్స్, అలాగే సప్లిమెంటరీ రాస్తున్న స్టూడెంట్స్ మనం పారాగ్రాఫ్లు ప్రిపేర్ అవ్వకుండా ఎలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఏ చాప్టర్ నుంచి 2 మార్క్స్ ఇంపార్టెంట్ వస్తాయి, ఆ 2 మార్క్స్ని ఏమేమి చదువుకోవాలి అనేది కూడా ఒకసారి చూద్దాం. అది నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను.